అమెరికాలోని దేశీ మార్కెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వేల కొద్ది వస్తువులతో ఇండియన్స్ తో పాటు ఇతర దేశాల కస్టమర్లని ఆకర్షిస్తూనే ఉంటాయి. పలు నగరాల్లో ఉన్న ఈ స్టోర్స్ లో తాజాగా చోటు చేసుకున్న ఘటనలు ఆందోళనకి గురిచేస్తున్నాయి. కస్టమర్స్ కి విక్రయిస్తున్న గ్రాసరీ, తూకంలో అవకతవకలు, ఎక్స్పైరీ అయిన వస్తువులని విక్రయించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. మార్చి 10, 2025న ఒక కస్టమర్ తీసిన వీడియో క్లిప్ ఆధారంగా మనం పరిశీలించొచ్చు. ఫిబ్రవరిలో ఎక్స్పైరీ అయిన వస్తువులని మార్చి 10న కూడా స్టోర్లో విక్రయిస్తున్నారు. ఇలా ఒక్క వస్తువే కాదు, చికెన్ నుంచి మటన్ వరకు ప్రతి గ్రాసరీలోనూ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా గణాంకాల ప్రకారం మాంసం ప్యాకేజింగ్ 1 పౌండ్, ఇతర ప్యాకేజీలు 1 నుంచి 2% లోపు కొరత ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ కొరత ఉంటే USDA, NIST, FPLA నిబంధనలను ఉల్లంఘించినట్టే. తక్కువ ధర ఉన్న చిన్న చిన్న వస్తువుల్లో ఎక్స్పైరీ డేట్ ని చాలా మంది పట్టించుకోకపోతుండటంతో కొంతమంది స్టోర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా స్టోర్స్ లో ఎక్స్పైరీ అయిన వస్తువులు విక్రయిస్తున్నట్టుగా సమాచారం. ఇది కేవలం ఒక్క స్టోర్లో మాత్రమే కాదు, అమెరికా వ్యాప్తంగా ఉన్న పలు దేశీ మార్కెట్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది స్టోర్ వాళ్ళు వాళ్ల దగ్గర ఉన్న వెయింగ్ మిషన్ క్యాలిబ్రేషన్ ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు అమెరికాలోని ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫర్లు ఎరగా వేస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తూ బిల్లులు వేసే సమయంలో మాయాజాలం చూపిస్తున్నారు. ఎక్స్పైరీ అయిన వస్తువుల్ని విక్రయించడంతో పాటు ప్యాకింగ్ చేసిన వస్తువుల్లో తూకం కూడా తక్కువగానే ఉంటుంది. ఇలా కస్టమర్ల నమ్మకాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. మోసం, సంపదకి పునాదిగా కొన్ని దేశీ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇక నుంచి మీరు గ్రాసరీలు కొన్నా, చికెన్ కొన్నా ఇంట్లో వెయింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టుకోవాలేమో. సో దేశీ సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త.